నేను అనుకున్నాను రేవంత్ రెడ్డి గారికి పట్టు బాగుంది రియల్ ఎస్టేట్ మీద. ఆయన రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాడనుకున్నాం. కానీ ఆయన మాటల వల్లనే హైడ్రా లాంటి ఈ దూకుడు చర్యల వల్ల మూసి ఇట్లాంటి మంచి విషయాలే కావచ్చవి. కానీ అంటే మూసీ ప్రక్షాళన అనేది 2 గూడా మంచివే. హైడ్రా బీఆర్ఎస్ కూడా ఆ రోజు టేకప్ కానీ ఇట్లా చేసింది కదా. చేయలే గదా! దూకుడుగా పోయి వాళ్ళొక పద్ధతి పెట్టుకున్నారు. ఫస్ట్ ఏమనుకున్నారంటే, ఇప్పటికిప్పుడు మూసీ నది యొక్క బౌండరీస్ ఫిక్స్ చేసి మనం గుడిసెలను కూల్చేయడమో, ఇంకోటో ఇప్పుడు చేయకూడదు. ముందు ఆ మూసీని ఎందుకు ప్రక్షాళన చేయాలనుకున్నారు? ఇద్దరి ఇంటెన్షన్స్ వేరు. ఆయనేమో ఈ మురికి కూపం నుంచి మంచినీళ్ళు తాగించాలి మూసీ నీళ్లను అని కేసీఆర్ అనుకున్నారు. రేవంత్ రెడ్డి ఏమో మూసీని ఒక ఇన్‌కమ్ సోర్స్ లాగా వాడుకోవాలి. ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ లాగా చేయాలి. రిక్రియేషన్ జోన్ లాగా చేయాలనేది రేవంత్ రెడ్డి అనుకున్నాడు. అందుకని ఆయనకు మురికి కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళని తొలగించాలి. కేసీఆర్‌కేమో వాళ్ళ గురించి ఇంట్రెస్ట్ లేదు. తొలగింపులు ఇవన్నీ తర్వాత. ముందు ఆ మంచినీళ్లు పారించాలనేది కేసీఆర్ గారి ఇంట్రెస్ట్. అందుకే ఆయనే 3600 కోట్లు పెట్టి సిటీ చుట్టూ కుద్బుల్లాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలు అన్నిట్లో ఇదే క్యాచ్‌మెంట్ ఏరియా మూసీకి. మేజర్ క్యాచ్‌మెంట్ ఏరియా. కొంత మేడ్చల్. అయితే ఇదంతా కూడా ఎస్టీపీలు పెట్టించాడు ఆయన. ఎస్టీపీలు బడ్జెట్ అలొకేషన్ దగ్గర నుంచి, టెండర్స్ దగ్గర నుంచి అది అమల్లోకి రావడానికి 3-4 ఇయర్స్ పడతాయి. పెద్ద ఎస్టీపీలు ఒక్కొక్కటి 100 కోట్లు, 70 కోట్లు, 50 కోట్లు ఇట్లా. అయితే పనులు కొనసాగుతున్న సమయంలోనే గవర్నమెంట్ పడిపోయింది. ఆయన ఒక క్రమ పద్ధతిలో మూసి ప్రక్షాళన కోసం ప్రయత్నం చేశాడు. ఈయనేంటంటే పైనుంచి ఏమూర్తిలు ఉన్నాయో రాబర్ట్ వాద్రా కానీ ఇంకెవరెవరో పేర్లు వచ్చాయి. వాళ్ళందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ ఇయ్యాలి. హైదరాబాద్ నటనడి మూసి ఉంది కాబట్టి అటువంటి ప్లేస్ దొరకడం కష్టం కదా. కొన్ని వందల ఎకరాలు దొరుకుతుంది అందులో.